కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈ రోజు మనం శ్రీ చెన్నూరు సుదర్శన్ మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి వారు రచించిన 10వ కథ వారసుడు విందాం. తాతయ్య అంటూ చక్రపాణి గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు చక్రధర్. నాకు 100 రూపాయల నోటు దొరికింది అన్నాడు. వాడి ముఖంలో 100 దీపాల కాంతి, పెదవులపై చిరునవ్వు తొణికిసలాడుతోంది. ఎక్కడ దొరికింది చక్రి? ఆప్యాయంగా అడిగాడు చక్రపాణి. తన చేతిలోని కలము, కాగితాలు ముందున్న టీపై మీద పెట్టాడు చక్రధర్. బాల్యంలో తనను అంతా అలాగే పిలిచేవారు. తన పేరు కలిసేటట్లుగా మనుమని పేరు చక్రధర్ అని పెట్టారు. మనుమణ్ణి చక్రి అని పిలుస్తూ ఉంటాడు చక్రపాణి. అలా పిలిచినప్పుడల్లా తనని తాను పిలుచుకుంటున్నట్లు అనుభూతికి లోనవుతాడు. ఇంట్లో వాళ్ళందరికీ అదే అలవాటైపోయింది. చక్రధర్ 5వ తరగతి చదువుతున్నాడు. తన తండ్రి దగ్గర కంటే తాతయ్య దగ్గరే చనువెక్కువ. చక్రపాణి చెప్పే కథలంటే చెవి కోసుకుంటాడు చక్రధర్. నానమ్మ నేను గుడికి వెళ్ళొస్తుంటే దారిలో దొరికింది. నోటును మురిపెంగా తన చిట్టి చేతి వేళ్లతో తిప్పుకుంటూ చెప్పాడు చక్రధర్. అతని కళ్ళు నోటు వెంబడే తిరగసాగాయి. అయ్యో, అది ఎవరిదో పాపం, పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారో ఏమిటో. ఒక పని చేయి చక్రి అన్నాడు చక్రపాణి. ఏంటి తాతయ్య? నీకు 100 రూపాయల నోటు ఎక్కడ దొరికిందో అక్కడికే తిరిగి వెళ్ళు. కాసేపు వేచి చూడు. ఎవరైనా తాము పోగొట్టుకున్న నోటు కోసం వెతుక్కుంటూ వస్తే వాళ్ళకివ్వు. ఎవరూ రాకపోతే నేరుగా గుళ్ళోకి వెళ్ళి హుండీలో వెయ్యి. హుండీలోని డబ్బు ప్రజల శ్రేయస్సు కోసమే వాడతారు అన్నాడు చక్రపాణి. అలాగే తాతయ్య, అయితే వెళ్ళొస్తాను అంటూ మళ్ళీ అంతే వేగంగా నోటు దొరికిన చోటుకి పరిగెత్తాడు చక్రధర్. 10 నిమిషాలు వేచి చూశాడు. రోడ్డు పక్కకు ఉన్న బడ్డీ కొట్టు వద్ద వాకప్ చేశాడు. ఎవరూ రావడం లేదని నిర్ధారణ చేసుకుని రామాలయంలోకి వెళ్ళాడు చక్రధర్. రా బాబు రా, శ్రీరామచంద్రుని ఆశీస్సులు తీసుకుందామని మళ్ళీ వచ్చావా అంటూ ఆప్యాయంగా పలకరించాడు పూజారి. నాకు 100 రూపాయల నోటు దారిలో దొరికింది పూజారి గారు. దాన్ని హుండీలో వేసేయమన్నాడు మా తాతయ్య, అందుకే వచ్చాను అంటూ నోటును హుండీలో వేసేశాడు చక్రధర్. మీ తాతయ్య మంచి సలహా ఇచ్చాడు. వారి పేరేంటి బాబు అడిగాడు పూజారి. చక్రపాణి గారండి అన్నాడు చక్రధర్. ఏమిటి, ప్రముఖ రచయిత చక్రపాణి గారి మనవడివా? వారి పేరు తెలియని వారు మన రాష్ట్రంలోనే ఎవరూ లేరు బాబు అంటూ చక్రపాణిని పొగడసాగాడు. మీ తాతయ్య గురించి ఈరోజు వార్తాపత్రికలన్నీ ప్రశంసిస్తూ రాసేయి తెలుసా అని చెప్పాడు పూజారి. చక్రధర్ ఆశ్చర్యపోయాడు. తనకు తాతయ్య మంచితనం గురించే తెలుసు గాని ఇంత గొప్పవాడని తెలియదు. తాతయ్య గొప్పతనం ఇంట్లో ఎవరూ గుర్తించినట్టుగా లేదు. తన గొప్పతనం గురించి తాతయ్య ఎప్పుడూ చెప్పుకోనూ లేదు. ఈరోజు తాతయ్యని అడిగి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి పరుగు తీశాడు చక్రధర్. చక్రధర్ ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆనాటి దినపత్రిక తిరగేశాడు. ఒక పేజీలో తన తాతయ్య ఫోటో చూసి ఆశ్చర్యపోతూ తాతయ్య అని పిలుచుకుంటూ చక్రపాణి గదిలోకి వెళ్ళాడు. ఒక పేజీలో తన తాతయ్య ఫోటో చూసి సంభ్రమంగా, అంటే ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో అన్నమాట. తాతయ్య అని పిలుచుకుంటూ చక్రపాణి గదిలోకి వెళ్ళాడు చక్రధర్. చక్రధర్ హడావుడు చూసి ముక్కును వేలేసుకుంటూ వంటింట్లోకి దారి తీసింది అతని నాన్నమ్మ. కొడుకు కోడలు ఉదయాన్నే ఆఫీసుకు పరుగులు తీస్తారు. బాగా అలసిపోయి తిరిగి వచ్చేసరికి రాత్రి దాదాపు 8 అయిపోతుంది. చక్రధర్ ఒక్కగానొక్క కొడుకు, తిన్నాడో లేదో అని అడిగి ఎరుగరు వాళ్ళు. ఆలనా పాలన అంతా అతని నాన్నమ్మ తాతయ్యే చూసుకుంటారు. మరి తాతయ్య, మీ ఫోటో పేపర్లో పడింది చూడలేదా? రోజు పొద్దున్నే పేపర్ అంతా చదివేస్తావుగా, నాకు చెప్పలేదే అంటూ ఆదుర్దాగా అడిగాడు చక్రధర్. చూడకేం బాబు, చూశాను. నాకిది కొత్త కాదు కదా, అలా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అయినా ఎవరికి చెప్పి ఏం లాభం బాబు, నా సంతోషాన్ని పంచుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పు అంటుంటే చక్రపాణి కళ్ళు చెమ్మగిల్లాయి. తాతయ్యని అలా ఎప్పుడూ చూడలేదు చక్రధర్. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే తాతయ్య కళ్ళల్లో నీళ్లు చూసి బావురమన్నాడు చక్రధర్. తాతయ్య, నేను లేనా అంటూ ఏడ్చుకుంటూ చక్రపాణి గుండెల మీద వాలిపోయాడు. చక్రి, ఎడవకు నాన్న, నీకుగాక మరెవరికి చెప్పుకుంటాను. సారీ, ఇక ముందు అన్నీ చెబుతానుగా కళ్ళను కండువాతో తుడుచుకుంటూ అన్నాడు చక్రపాణి. ఫోటో ఎందుకు వేశారు? నేను ఆ తర్వాత సాంతం చదువుతా గాని ముందు నువ్వు చెప్పు తాతయ్య
అని గోముగా అడుగుతూ తన తాతయ్య కళ్ళలోకి సూటిగా చూడసాగాడు చక్రధర్. మీ పేరు తెలియని వారు ఉండరు అని పూజారి గారు కూడా అన్నారు. మా నాన్నగారి పేరైతే పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు అంటూ తన అరచేతులను వెల్లకిలా తిప్పుతూ పెదవులు విరిచాడు చక్రధర్. మనం నలుగురికి తెలియాలి అంటే మనకిష్టమైన పనిలో ఎంతో నేర్పు సంపాదించాలి. ముఖ్యంగా సమాజానికి ఏదో రకంగా సేవ చెయ్యాలి. అదే విషయాన్ని రాస్తూ నా ఫోటో వేశారు అని చెప్పాడు చక్రపాణి. నాకు అర్థం కాలేదు తాతయ్య అంటూ బిక్కమొహం వేశాడు చక్రధర్. ఆ మొహాన్ని చూడగానే చక్రపాణి అతని బుగ్గ నిమిరి ముద్దు పెట్టుకున్నాడు. చక్రి, అయితే వివరంగా చెబుతాను విను అంటూ చక్రధర్ బుగ్గ మీద మరోసారి ముద్దు పెట్టాడు. నాకు బాల్యం నుంచి పుస్తక పఠనం అంటే ప్రాణం. పుస్తకం పఠనం అంటే కనిపించిన మంచి పుస్తకం వల్ల చదువుకోవడం అన్నమాట. మన ఊర్లోని గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపేసేవాడిని. అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు కూడా రాసేవాడిని. నేను 8వ తరగతిలో ఉండగా ఒక చిన్న నవల కూడా రాశాను. నా ఉపాధ్యాయులందరూ దాన్ని చదివి మెచ్చుకున్నారు. మా తెలుగు మాస్టర్ అయితే నేను రాసిన కవితలని, కథలని, వాటిలో తప్పులన్నీ సవరించేవారు. పత్రికలకు పంపాలంటే డబ్బు సమస్య. అప్పుడప్పుడు మా అమ్మగారిని అడిగి తీసుకున్న పైసా కూడబెట్టి రేడియో స్టేషన్కు ఒక కవిత, ఒక కథ పంపించాను. అవి ప్రసారమయ్యాయి. నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. 5-6 కథలు పత్రికల్లోనూ వచ్చాయి. నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో వ్రాయడానికి ఎక్కువ వీలు లేకపోయేది. ఉద్యోగ విరమణ తర్వాత చాలా ఎక్కువగా రాయడం వీలు పడింది. 2 సంవత్సరాల్లో నేను ఒక రచయితగా అందరికీ తెలిసిపోయాను. నా పెన్షన్ డబ్బులతో పుస్తకాలు అచ్చువేసి ఉచితంగా పంచుతున్నాను. ఇదో రకమైన సంఘసేవ అని తృప్తి పడుతున్నాను అంటూ తన గదిలోని 2 బీరువాలు తెరచి మినీ గ్రంథాలయాన్ని చూపించాడు చక్రపాణి. తాతయ్య, ఇవన్నీ మీరు రాసినవేనా తాతయ్య అంటూ చక్రధర్ కనుగుడ్లు మిటకరించాడు. అన్నీ నేను రాయలే చక్రి. 10 పుస్తకాలు రాశాను. అందులో 5 పిల్లల కోసం రాసినవే. మిగతావి ప్రముఖ రచయితలవి. నేను నీకు చెప్పే కథలన్నీ నేను రాసిన పిల్లల కథల పుస్తకాల్లోవే. మనం చనిపోయినా మన పేరు శాశ్వతంగా భూమి మీద నిలిచిపోవాలి అంటే రచనలు చేయడం ఒక మంచి దారి, ఒక మంచి మార్గం. కానీ ఇప్పటి పిల్లలకి పుస్తక పఠనం మీద అభిరుచి లేనే లేదు. ఇక కొత్తగా ఆలోచించి రచనలు ఏం చేస్తారు చెప్పు అంటూ నిట్టూర్చాడు చక్రపాణి. ఇంతలో భోంచేద్దురుగాని రండి అంటూ వంటింట్లోని చక్రధర్ నాన్నమ్మ నుంచి పిలుపు వచ్చింది. కొంతకాలం గడిచింది. చక్రధర్ 6వ తరగతిలో అడుగుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం బండి నుంచి వస్తూనే, తాతయ్య, నా కథ బాలప్రభ మాసపత్రికలో వచ్చేయింది. నా పేరు కూడా రాశారు. చక్రధర్ 6వ తరగతి అని మా బడి చిరునామాకు పత్రిక పారితోషికం వచ్చింది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి చక్రపాణి చేతికి పత్రిక అందించాడు చక్రధర్. అతని ముఖంలో 100 దీపాల కాంతి, పెదవులపై చిరునవ్వు తొణికిసలాడుతోంది. ఆనాడు 100 రూపాయల నోటు దొరికినప్పుడు కలిగిన ఆనందం కంటే ఈవేళ్లే 1000 రెట్లు ఆనందంగా ఉంది తాతయ్య అంటూ పాదాభివందనం చేశాడు చక్రపాణికి. వేసవి సెలవుల్లో దాదాపు కథల పుస్తకాలన్నీ చదివాడు. తన ప్రమేయం లేకుండా కథ అచ్చుకు నోచుకుందంటే నా మనవుడు సామాన్యుడు కాదు, నా వారసుడు అని మనసారా చక్రధర్ని దీవించాడు చక్రపాణి. తన పాదాలకు నమస్కరించిన చక్రధర్ను లేపి తన హృదయానికి గాఢంగా హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు. ప్రేమానందం మనసంతా నిండిపోగా చక్రపాణి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి వారసుడు అనే 10వ కథ విన్నారు. చూసారా, 6వ తరగతి చదువుతున్న ఒక చిన్న కుర్రవాడు తన తాతగారిని మార్గదర్శిగా తీసుకుని తాను కూడా ఒక కథ రాసి ఒక పత్రిక పంపించి అది అచ్చయిన తర్వాత ఆ ఆనందాన్ని తన తాతగారితో పంచుకోవడం ఎంతో బాగుంది కదా. ఇలాంటి అనుభూతి మీరు మీ తాతగారికి ఈ కథ విని అందిస్తారని ఆశిస్తూ రేపటి భాగంలో శ్రీ సుదర్శన మావయ్య గారు రచించిన చదువు సంస్కారం కథ విందాం. అన్నట్టు ఈ కథ మన తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం దునియాలో 28/7/2018 సంవత్సరంలో ప్రచురితమైంది. మీరు అటువంటి మంచి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.